గాయం నుంచి కోలుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే అప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ఎల్ఓపిగా ఉన్న ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎలా అంటూ సీఎం సహా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చాలాసార్లు విమర్శించారు. అయినా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అయితే గత బడ్జెట్ సందర్భంగా మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి ఒకరోజు వచ్చి మీడియా పాయింట్లో మీడియా బడ్జెట్పై మాట్లాడి వెళ్ళారు. ఇక అప్పటి నుంచి ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాలేదు. ఇటీవల బీసీ కులగన్న ఎస్సీ వర్గీకరణ తీర్మానంకు సంబంధించి ప్రత్యేక సమావేశాల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం గమనార్హం. రైట్, ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడినాం పాదూరి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్. ఆయన ఎవరైతే ఈ పిల్ దాఖలు చేస్తారో పిల్ దాఖలు చేసినటువంటి విజయపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్. సో అడ్వకేట్ను హైకోర్టు అడిగింది. సో ఇటువంటి విషయాలు మేము జోక్యం చేసుకోవచ్చా, గతంలో ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, స్పీకర్కి ఏమైనా ఆదేశాలు లాంటివి ఇవ్వడానికి మరి గతంలో ఏమైనా కేసు రిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పాదూరి శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ని అడిగితే, సో ఆయన 2 వారాల పాటు మాకు గడిపివ్వండి, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు, స్పీకర్కు ఆదేశాలు ఇచ్చినటువంటి కొన్ని కేసులు మేము స్టడీ చేసి మళ్ళీ విచారణకు హాజరవుతామని చెప్పారు. సో 2 వారాల పాటు విచారణ వాయిదా పడ్డది. సో ప్రధానంగా అక్కడ విజయపాల్ రెడ్డి కావచ్చు, ఇక్కడ పాదూరి శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ కావచ్చు, వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తిగా, సో ఆయన దుబ్బాక అన్నట్టున్నాడు, దుబ్బాక గజ్వేలి ఎమ్మెల్యేగా మరి కేసీఆర్ను ప్రజలు ఎన్నుకున్నారు కదా, మరి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నీ బాధ్యతలేంటి? సో ప్రజల పక్షాన నిలబడి కొట్టాడాల్సినటువంటి నువ్వు మరి ఇంటి దగ్గర ఉంటే ఎట్లా అవుతుంది అనేది ప్రధానంగా అడ్వకేటు అక్కడ పాదూరి శ్రీనివాసరెడ్డి కావచ్చు, విజయపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళు డిమాండ్ చేస్తూ, సో ఈయన అనర్హుడు, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో 10 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు అధికారం కోల్పోగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదు, ఎందుకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయట్లేదు, ఎందుకు కొట్లాడట్లేదు అని చెప్పేసి మరి ఆయనను అనర్హత వేటు వేయాలి, ఆయనను మరి ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి తప్పించి కొత్తగా ఇంకెవరికైనా కేటీఆర్కో హరీష్ రావుకో ఇంకెవరికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి డుమ్మాట కొట్టకుండా రోజు వచ్చేటువంటి వ్యక్తికి ఇవ్వాలని వాళ్ళు ప్రధాన డిమాండ్. సో ఏం చెప్తున్నాడు అడ్వకేటు? ఇక్కడ అనర్హత వేటు మీద ఎందుకు ఎంఐఎం స్పందించట్లేదు, ఎందుకు బీజేపీ స్పందించట్లేదు, ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు స్పీకర్ మీద? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హాజరు కాకపోవడము సభకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సమంజసం కాదు అది. ఎందుకంటే సీనియరు, విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించి నిలదీసి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది. సో అటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇట్లా సభకు డుమ్మా కొడితే ఎట్లా? సో సభకు డుమ్మా కొట్టడం సరికాదు కాబట్టి సో ఖచ్చితంగా ఈయన ఆబ్సెంట్ను మీరు పరిగణలోకి తీసుకొని స్పీకర్ గారు అనర్హత వేటు వేయాలి, కోర్టులు కూడా దీన్ని జోక్యం చేసుకోవాలి, ఇది ప్రజావాజ్య, ప్రజల సమస్యల కోసం మేము ఫైట్ చేస్తున్నట్టు చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన పాదూరి శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ చెప్తున్నారు, మా ప్రాణాలు పోయినా కూడా మమ్మల్ని భయపెట్టించినా, మాకు బెదిరింపు కాల్స్ వచ్చినా మేము ఎక్కడ కూడా తలంచాం, మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, కేసీఆర్ ఆస్తుల కోసమో కేసీఆర్ను మేమేదో ఆయనను డిగ్రేడ్ చేయాలనో మేము కొట్లాడట్లేదు, సో ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి దేనికైనా మేము సర్వం సిద్ధమని చెప్తా ఉన్నాడు. సో చూద్దాం మరి 2 వారాల తర్వాత మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది కేసీఆర్ విషయంలో అనేది. ఇక ఎస్ఎల్బీసీ 11 days